ప్రజల నుంచి మార్గదర్శి చట్టవిరుద్ధంగా వేల కోట్ల రూపాయలు వసూలు చేసిన వ్యవహారంలో రేవంత్ రెడ్డి సర్కార్ సైతం చంద్రబాబు బాటనే ఎంచుకుంది. రామోజీరావు మార్గదర్శి అక్రమ డిపాజిట్ల గురించి రేవంత్ ప్రభుత్వం కూడా చంద్రబాబు ప్రభుత్వంలాగే నోరు మెదపటం లేదు. ప్రజల నుంచి 2610 కోట్లను మార్గదర్శి వసూలు చేయటం చట్టవిరుద్ధమా కాదా అన్న విషయం గురించి కనీస స్థాయిలో కూడా మాట్లాడటం లేదు. చట్టవిరుద్ధ డిపాజిట్ల గురించి మార్గదర్శి ఫైనాన్షియర్స్ దానికి యజమానికి ఎలాంటి ఇబ్బందులు సమస్యలు కలగకుండా అటు చంద్రబాబు ప్రభుత్వం ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా లౌక్యంగా వాస్తవాల జోలికి వెళ్లకుండా కౌంటర్లు దాఖలు చేశాయి. గురు శిష్యుల ప్రభుత్వాలు రామోజీపై తమ భక్తిని చాటుకుంటూ కౌంటర్లు దాఖలు చేసిన నేపథ్యంలో ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ ఇప్పుడు చూద్దాం. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇది ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నేతలు తరచుగా చేసే వ్యాఖ్య. ఈ మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రముఖ నటుడు అల్లు అర్జున్ పై ప్రభుత్వం పెట్టిన కేసు గురించి ఇలాగే కామెంట్ చేశారు. తొక్కిసలాట ఘటనలో అర్జున్ తప్పు ఉందా లేదా అన్నది పక్కన పెడితే ఆయన విషయంలో మాత్రం ముఖ్యమంత్రి అభిప్రాయం ప్రకారం చట్టం బాగా పనిచేసినట్లు అనుకోవాలి. ఇదే చట్టం అందరి విషయంలోనూ సమానంగా ఉంటుందా అన్న ప్రశ్న వచ్చినప్పుడు మాత్రం సరైన జవాబు దొరకదు. ప్రముఖ మీడియా సంస్థ అధినేత దివంగత రామోజీరావు సృష్టించుకున్న వ్యాపార సామ్రాజ్యం చేసిన చట్ట ఉల్లంఘనలకు కూడా ఇదే రీతిలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించి ఉంటే అంతా సెహబాష్ అని మెచ్చుకునేవారు. కానీ రామోజీ గ్రూప్కు చెందిన మార్గదర్శి ఫైనాన్షియల్ సంస్థ అక్రమంగా వేల కోట్ల రూపాయలు డిపాజిట్లుగా వసూలు చేసిన కేసులో రేవంత్ ప్రభుత్వం వేసిన అఫిడవిట్ చూస్తే చట్టం తన పని తాను చేసుకోకుండా ఏదో అడ్డుపడిందని అర్థమవుతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. తొలుత అఫిడవిట్ వేయడానికే తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకోలేదు. దీనిపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేశాక ఏదో మొక్కుబడి అఫిడవిట్ వేసినట్లుగా అనిపిస్తుంది. ఆయా వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్టగా పేరొందిన రామోజీరావు పలు రాజకీయ పార్టీల నేతలను తన కాళ్ల వద్దకు తెచ్చుకోవడంలో సఫలమయ్యేవారని చెబుతారు. రామోజీ విషయానికి వచ్చేసరికి పరస్పర విరుద్ధమైన రాజకీయ పక్షాల నేతలు కూడా జీహుజూర్ అవుతుండేవారు. దానికి కారణం ఆయనకున్న మీడియా బలమే అని చెప్పాలి. ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డినే ఆయన మేనేజ్ చేయలేకపోయారు. వైఎస్ఆర్ కూడా తొలుత చూసి చూడనట్లు వ్యవహరించిన రామోజీ కొన్నిసార్లు రెచ్చిపోయి ఇష్టానుసారం వార్తలు సంపాదకీయాలు రాయించేవారు. హైదరాబాద్ రింగ్ రోడ్ నిర్మాణం జరుగుతున్నప్పుడు రామోజీ కుటుంబానికి చెందిన కొంత భూమి భూసేకరణలో పోయిందని చెబుతారు. ఆ కోపం కూడా ఆయనకు ఉండేదట. మార్గదర్శి సంస్థ అక్రమంగా వేల కోట్ల రూపాయలు డిపాజిట్లు వసూలు చేస్తోందన్న విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన ఫిర్యాదుతో మార్గదర్శి డొంక కదిలింది. అంతవరకు తనను ఏమీ చేయలేరన్న నమ్మకంతో ఉన్న రామోజీరావుకు షాక్ తగిలినట్లయింది. రిజర్వ్ బ్యాంక్ చట్టంలోని 45S నిబంధనను అతిక్రమించి డిపాజిట్లు వసూలు చేశారన్న విషయం బహిర్గతమైంది. అయినప్పటికీ మార్గదర్శి వసూలు చేసిన డిపాజిట్లను తిరిగి చెల్లించడానికి గాను రిలయన్స్ సంస్థ సహకారం తీసుకుని బయటపడ్డారు. అందుకోసం ఆయన స్థాపించిన కొన్ని టీవీ ఛానళ్లను విక్రయించారు. ఇదంతా రామోజీకి మరింత కోపకారణమైంది. అంతలో వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పెద్ద నాయకులు కొందరిని అలాగే ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టిన రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలను మేనేజ్ చేయగలిగారు. ఆ దశలో రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. ఆయన టీడీపీకి చంద్రబాబుకు థ్రెట్ అవుతారని ఈనాడు మీడియా భావించింది. కాంగ్రెస్ అధిష్టానం మాటకు అంగీకరించకుండా జగన్ ఎంపీ పదవికి రాజీనామా చేసి సొంతంగా పార్టీని స్థాపించుకున్నారు. అప్పుడు ఆయనపై టీడీపీ కాంగ్రెస్లు కలిసి అక్రమ కేసులు పెట్టించాయి. ఇంతలో రాష్ట్ర విభజన జరగడంతో 2014 శాసనసభ ఎన్నికల్లో జగన్కు వ్యతిరేకంగా చంద్రబాబుకు పూర్తిగా ఈనాడు మీడియా కుమ్ముగాసింది. తెలంగాణలో కేసీఆర్ అధికారంలో రాగా విభజిత ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఉమ్మడి హైకోర్టు 2018లో విభజన జరిగి ఏపీకి తరలి వెళుతున్న సమయంలో చివరి రోజున హైకోర్టులో తన కేసు కొట్టివేసేలా రామోజీ జాగ్రత్త పడ్డారని అంటారు. కేసు వేసిన ఉండవల్లి అరుణ్ కుమార్కు 6 నెలల ఆలస్యంగా ఈ విషయం తెలిసాక సుప్రీంకోర్టుకు వెళ్లారు. రామోజీ డిపాజిట్లు అక్రమంగా వసూలు చేసినందుకు గాను చట్ట ప్రకారం డబుల్ మొత్తం పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇతర శిక్షలు కూడా ఉంటాయి. దీనిపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అఫిడవిట్లు దాఖలు చేయవలసి ఉన్నప్పటికీ ఆ పని చేయలేదు. అప్పట్లో కేసీఆర్, చంద్రబాబులు సీఎంలుగా ఉండడంతో వారిని మేనేజ్ చేయటం రామోజీకి కష్టం కాలేదు. కానీ 2019లో ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ అధినేత జగన్ ప్రభుత్వం ధైర్యంగా మార్గదర్శి డిపాజిట్ల కేసులో అఫిడవిట్ వేసింది. దాంతో కేసు విచారణ ముందుకు సాగింది. తదుపరి సుప్రీంకోర్టు ఈ కేసును తెలంగాణ హైకోర్టుకు తిరిగి విచారణ నిమిత్తం బదలాయించింది. కాగా తెలంగాణలో కేసీఆర్ మాదిరే ప్రస్తుత రేవంత్ ప్రభుత్వం కూడా వ్యవహరించడం విశేషం. అంటే ఈనాడు మీడియా యాజమాన్యం రేవంత్ ప్రభుత్వాన్ని ఇంతకాలం సక్సెస్ఫుల్గా మేనేజ్ చేసిందని అనుకోవాలి. కానీ తప్పనిసరి పరిస్థితిలో అఫిడవిట్ వేసినా అందులో స్పష్టత ఇవ్వకుండా
కోర్టు నిర్ణయానికే వదిలివేసినట్లు తెలంగాణ ప్రభుత్వం పేర్కొనడం ద్వారా మార్గదర్శికి మేలు చేయడానికే సన్నద్ధమైనట్లు కనబడుతోంది. రేవంత్ ప్రభుత్వం ఇందుకు భిన్నంగా అఫిడవిట్ వేసి ఉంటే ఆశ్చర్యపోవాలన్న వ్యాఖ్యానాలు వచ్చాయి. అల్లు అర్జున్ విషయంలో చట్టం పనిచేసిందని చెబుతున్న రేవంత్ మార్గదర్శి కేసులో మాత్రం చట్టం ముందుకు వెళ్లకుండా చూశారనుకోవాలి. ఈ కేసు తేలక ముందే రామోజీ కన్నుమూశారు. అయినా కేసు కొనసాగి అభియోగం రుజువైతే మార్గదర్శి భారీ జరిమానా చెల్లించవలసి ఉంటుందా ఉండదా? ఆ ఇబ్బంది నుంచి కాపాడే ఉద్దేశంతోనే తెలంగాణ ప్రభుత్వం కూడా మొక్కుబడి అఫిడవిట్ వేసినట్లు కనబడుతోందని అంటున్నారు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు విచారణకు కమిషన్నే నియమించిన రేవంత్ ప్రభుత్వం కేటీఆర్పై ఈ ఫార్ములా రేస్ కేసు పెట్టిన ప్రభుత్వం మార్గదర్శి కేసులో మాత్రం ఉదాసీనంగా ఎందుకు ఉందన్నది అందరికీ తెలిసిన రహస్యమే. చంద్రబాబు రేవంత్లను గురు శిష్యులుగా భావిస్తారు. ఇప్పుడు వీరిద్దరూ ఈనాడు మీడియాను కాదనే పరిస్థితి లేదు. హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ పేరుతో పలు చోట్ల ఆక్రమిత స్థలాల్లో ఉన్న నిర్మాణాలను కూల్చుతున్నామంటూ హైడ్రా హడావుడి చేస్తుంది. ఇలాంటి ఘటనల్లో చట్టం తన పని తను చేసుకుపోతుందని చెప్పే రేవంత్ ప్రభుత్వం మార్గదర్శి కేసులో మాత్రం ఉదారంగా వ్యవహరించిందని న్యాయ నిపుణులు చమత్కరిస్తుంటారు. అందుకే చట్టం కొందరికి చుట్టమని, అందులో రామోజీ కుటుంబానికి మరింత దగ్గరి చుట్టమని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తుంటారు.